షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనములు. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. I have become its servant by the commission God gave me to present to you the word of God in its fullness, the mystery that has been kept hidden for ages and generations, but is now disclosed to the Lord's people. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ద్వారా మనతో కూడా ఈ సమయంలో మాట్లాడుతున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికే నేను ఏర్పాటు చేయబడ్డాను అనేటువంటి మాట తెలియచేస్తున్నాడు. వాక్యం అంటే అర్థమేమిటి? ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నాడు. యుగాలలో తరాలలో కూడా మరుగు చేయబడిన మర్మము. ఇప్పటికీ కూడా వాక్యము అనగా దేవుడు అని, దేవుడు అంటే ఇలా ఉంటాడు అని ఎవరికీ తెలియదు. ఎవరికి తెలుస్తుందో తెలుసా? వాక్యమును విని విధేయతతో ఓపికతో దాని ప్రకారము పాటించే వారికి దేవుడు ఎలా ఉంటాడో ఏంటో అర్థమవుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ యుగానికే సంబంధించింది కాదు, ఈ తరానికే సంబంధించింది కాదు, యుగ యుగాలలో తరతరాలలో కూడా మరుగు చేయబడినటువంటి మర్మమును సంపూర్ణంగా ప్రకటించడానికి నేను ఏర్పాటు చేయబడ్డానని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. సగం ప్రకటించటం కాదండి, సంపూర్ణంగా ప్రకటించటానికి మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు. చూడండి, దేవుని ఏర్పాటులో నేనున్నాను, ప్రకటించటానికి నేనున్నాను. ప్రకటించేవాడు ప్రకటించకపోతే వినాలనుకున్నవాడు ఎలా వింటాడండి? ప్రకటించటానికి బాధ్యత తీసుకున్నాడు. ప్రభునందు పిల్లరా, ఆలోచించండి. నేను ఆ సంఘమునకు పరిచారకుడునైతిని అంటున్నాడు. ఈ మాట ఎంత గొప్ప అర్థం ఉందో తెలుసా పిల్లరా? ప్రకటించటం అనేది ఒక గొప్ప పరిచర్య. ఆ ప్రకటనలోనే ఉందండి చాలా అర్థం పిల్లరా. ఎందుకంటే ఒక ప్రకటన తెలియకపోతే అంత మర్మమే. ఓపెన్ అనౌన్స్మెంట్ అనేది క్లారిటీ లేకపోతే ఏమీ అర్థం కాదు కదా. సువార్త అంటే ఏమిటో, సువార్త ఎవరి కోసమో, సువార్తను ఏం చెయ్యాలో కూడా మనకు తెలియదు. అందుకనే ప్రకటించువారు ఉండాలి ఖచ్చితంగా. ప్రకటించువారు లేని ఎడల ప్రకటింపకపోతే ఎలాగండి? ఇదే పౌలు అంటాడు, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. అయ్యో అంటాడు. అయ్యో అనేది ఎప్పుడు వాడతాం? విపత్తు సంభవించినప్పుడు, కొంప కూలిపోయిందే అని బాధపడతారు. నా జీవితం ఎందుకు ఇలా తగలబడిపోతుంది అని అయ్యో అనేటువంటిది ఎంతో బాధాతత్వమైనటువంటి మాట అండి అది. నేను అందుకని ప్రకటించుటను ఒక పరిచర్యగా భావించాను. దేవుని ఏర్పాటు ప్రకారం నేను నిశ్చయించేసుకున్నానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకొకరు సువార్తను ప్రకటించారు, మంచిదే. మరి నువ్వెవరికి ప్రకటిస్తున్నావు? నేను దేవుని ఏర్పాటులో లేనని అంటున్నావా? నో నో నో. సువార్త ప్రకటన అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది కేవలము సంఘ కాపరులో, సువార్తికులో, సంఘ పెద్దలో కాదండి, ప్రతి ఒక్కరి బాధ్యత. ఎవరు రక్షింపబడ్డారో ప్రతి ఒక్కరూ కూడా, రక్షింపబడిన ప్రతి వారు సువార్తను ప్రకటించాలి. అదొక పరిచర్యగా, దేవుడు అప్పగించినటువంటి బృహత్తరమైనటువంటి కార్యముగా భావించాలి. నేను దాని కొరకై నియమించబడ్డాను అని సంతోషంగా మాట చెప్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క జీవిత విధానాన్ని నువ్వు పాటిస్తూ దాన్ని నీ జీవితం ద్వారా ప్రకటించు. నీ జీవితమే ఒక సువార్తలాగా మలిచి మర్మముగా ఉన్నదాన్ని ప్రజలకు, మరుగై ఉన్న దాన్ని తేట తెల్లంగా వివరించు. అది బాధ్యతగా తీసుకుని బంధాలు పెంచుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులు పొందుకుందువుగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.